మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇటు కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నిన్న మార్కెట్స్ చూస్తే చాలా రికార్డు స్థాయిలో పెరిగాయి అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఇంత మొత్తంలో భారీగా పెరగడానికి రీజన్ ఏంటంటారు? ఈ రోజు మనం మార్కెట్స్ చూస్తే కనుక ఫ్లాట్ గానే ప్రారంభమయ్యాయి. ఓవరాల్ గా మార్కెట్స్ పై మీ విశ్లేషణ సార్. మార్కెట్ మనం చూసాము, 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయినట్టు మార్కెట్లో ఒక రివర్సల్ అనేది మనం మే 13న గమనించాము. అలాగే 5th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిన తర్వాత మే 20th తర్వాత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చి రికార్డ్ స్థాయికి మార్కెట్ పెరగడం చూసాం. అలాగే నిన్న చూస్తే కనుక ఒక మేజర్ పాజిటివ్ అప్డేట్ చూస్తే కనుక మనకి తెలిసింది, ఆర్బీఐ గవర్నమెంట్కి 2 లక్షల కోట్ల వరకు డివిడెండ్ ఇవ్వడం అనేది మనం చూసాము. సో గవర్నమెంట్కి ఒక మేజర్ బొనాన్సా. మనం ఫిజికల్ ఇయర్ 2024 చూస్తే కనుక బడ్జెట్ ఎస్టిమేట్ 1 lakh crores వరకు ఆర్బీఐ దగ్గర నుంచి ఈ డివిడెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక అంచనాలు వేశారు. కానీ దానికి తగ్గట్టు కాకుండా భారీ స్థాయిలో కొంచెం డివిడెంట్ రావడం అనేది మార్కెట్కి ఒక మేజర్ పాజిటివ్ అంశం. ఈ 2 లక్షల కోట్లు చూస్తే కనుక మన ఎకానమీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఓ పక్క చూస్తే కనుక ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ అని చాలా తక్కువగా ఉంది, కొంచెం లాగింగ్గా ఉంది. కాబట్టి సో ఈ బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవడంతో సో ఈ పెట్టుబడులు పెట్టడానికి అనేది ఉంటుంది. అంతేకాకుండా ఫిజికల్ డెఫిసిట్లో ఉన్న ఒక లోటు కూడా కొంచెం తగ్గించుకోవడానికి ఉంటుంది. సో ఈ 2 మిక్చర్ ఉండడంతో మనకి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. అలాగే ఇది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక పక్క ఇంటర్నల్గా చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 monthలో చూస్తే కనుక ఫారిన్ ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా ఇండెక్స్ ఫ్యూచర్స్లో షార్ట్ పొజిషన్స్ తీసుకున్నట్టుగా మనకి న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక మనకి సెంటిమెంట్ ఒక్కసారిగా పాజిటివ్గా రావడంతో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూస్తే కనుక బాగా షార్ట్ కవరింగ్ చేశారు. ఎవరైతే కనుక లోయర్ రేట్లు అమ్మారో వాళ్ళందరూ కూడా కొంచెం ట్రాప్ అయినట్టు కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ చేయడంతో మార్కెట్ ఒక్కసారిగా పెరగటం అనేది మనం చూసాము. సార్, రానున్న రోజుల్లో షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? రానున్న రోజుల్లో చూస్తే కనుక మనం మార్కెట్ ఒకసారి గమనిస్తే షార్ట్ టర్మ్లో ఈ 2 వారాలుగా ఇంచుమించు 1000 పాయింట్ల వరకు భారీగా పెరిగిన విషయం మనకు తెలిసింది. అలాగే మనకి నిన్న అమెరికా నుంచి వచ్చిన ఒక మేజర్ అప్డేట్ చూస్తే కనుక నిన్న అమెరికన్ మార్కెట్స్ భారీ స్థాయిలో ఈ ఏడాది చూస్తే కనుక హైయెస్ట్ ఫాల్ అనేది మనం చూసాము. ఒక్కసారి సెంటిమెంట్ కొంచెం స్లైట్గా నెగిటివ్గా రావడం అని చూసాము. ఎందుకంటే నిన్న మనకి అమెరికాలో చూస్తే కనుక వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ యొక్క స్టేట్మెంట్ గమనిస్తే కనుక డిస్ఇన్ఫ్లేషన్ ప్రాసెస్ విల్ టేక్ లాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అని ఒక కామెంట్ రావడం చూసాం. అంటే ద్రవ్యోల్బణము తగ్గించే ప్రక్రియ అనేది మనం అనుకున్న దానికన్నా మరింత టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని ఒక కామెంట్ రావడంతో మనం లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా అమెరికా మార్కెట్స్ 1000 పాయింట్ల వరకు 40,000 డౌ జోన్స్ దగ్గర నుంచి 39,000 వరకు పట్టడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ స్లైట్గా కొంచెం వీక్నెస్ అనేది కనిపించింది. కానీ అంతక్రితం చూస్తే కనుక మార్కెట్స్ అన్నీ కూడా ఒక ఫ్లేర్ అప్ అవడం చూసాం. కాబట్టి ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. అలాగే ఇంకొక పక్క మనకి ఇది కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ మన డొమెస్టిక్ ఫ్రంట్లో చూస్తే కనుక నిన్న మనకి కేరళలో భారీగా వర్షాలు రావడం మనం చూసాము. మాన్సూన్ చూస్తే కనుక మే 31న ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఐఎండీ ఫోర్కాస్ట్ చేసిన దానికన్నా ఇంచుమించు 1 రోజులు ముందే రావడం అనేది చాలా పాజిటివ్ శుభ సూచకంగా మనం భావించవచ్చు. సో ఇది కూడా ఒక పాజిటివ్ అంశంగా భావించవచ్చు. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో $92 దగ్గర నుంచి $80 నిన్న టచ్ అవ్వడం కూడా చూసాం. సో ఇది కూడా మేజర్ పాజిటివ్ అంశకోవచ్చు. కాకపోతే మార్కెట్ ఒక్కసారిగా మనకి సడన్గా రివర్స్ అయింది కాబట్టి ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్లో ఉందనుకోవచ్చు. అంటే సార్, ఈ ర్యాలీ ఇలాగే కొనసాగించవచ్చు అని అంటారా? లేకపోతే మార్కెట్స్ 23,000 పై స్థాయికి వెళ్తుంది అని చెప్పేసి అంచనా వేయచ్చు అంటారా? నిన్న చూస్తే కనుక మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ క్లోజర్ టు 23,000 లెవెల్స్ వరకు రావడం అనేది చూసాము. ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ నెల రోజుల్లో మనం ఇంత క్రితము 22,800 స్థాయిని ఒకసారి టెస్ట్ చేయడం చూసాము. అలాగే మనకి ఒక లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ 22,800 స్థాయికి టెస్ట్ చేయడం అని చూసాము. నిన్న ఒక బ్రేక్అవుట్ వచ్చింది, కానీ న్యూ హై వెళ్ళింది. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మార్కెట్ ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? మార్కెట్ ఈ ర్యాలీ ఫర్దర్గా వెళ్ళి
23,000 దాటి 24,000 వరకు వెళ్తుందా అనే క్వశ్చన్ అనేది రావటం అనేది చూసాం. కానీ మనం ఒక్కటి ఇక్కడ గమనించాలి, పూర్తిగా ఒకసారి టెక్నికల్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక మార్కెట్ సైకలాజికల్ మేజర్ బ్యారియర్ రెసిస్టెన్స్ అనే 23,000 స్థాయి దగ్గర ఉంది. కాబట్టి న్యాచురల్గా ఒక చిన్న టెక్నికల్ రియాక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ మనం లాస్ట్ ఒక 2 వారాలుగా బాగా పెరిగింది కాబట్టి మనకి టెక్నికల్గా RSI ఇండికేటర్ చూస్తే కనుక మనకి ఇంచుమించు 80 లెవెల్స్ పర్సెంటేజ్ దాటింది. కాబట్టి కొంచెం స్లైట్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా మార్కెట్ నిన్న ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ఇంతకంతో ఏర్పడిన 2 టాప్స్ని బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి ఒక బ్రేక్అవుట్ తర్వాత ఒక టెక్నికల్ రీట్రీట్, ఒక పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రియాక్షన్ని మన మార్కెట్లో రావడం చూసాం. సో రానున్న రోజుల్లో నిన్నటి వరకు ఉన్న 22,800 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది. సో ఈ 2-3 రోజుల్లో, ఈ వారం రోజుల్లో 22,800 దగ్గర నిలబడాలి. కొంచెం హై లెవెల్లో ఈ రియాక్షన్ తర్వాత పటిష్టంగా ఉందంటే న్యూ హైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం వెయిట్ చేసి కొంచెం లోయర్ రేట్లో బహుశా కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం. అండ్ సార్, ఈ వారం మనం చూసినట్లయితే కనుక కంపెనీ రిజల్ట్స్ ఎక్కువగా వచ్చాయి ఈ వారం మొత్తం చూస్తే. సో ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అండ్ మార్కెట్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపించాయి అంటారా? అండ్ అంతేకాకుండా ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందంటారా? మీరు చెప్పినట్టు ఈ వారంలో చూస్తే కనుక చాలా కంపెనీస్ 500 కంపెనీస్ దగ్గర నుంచి మనకి రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ చూస్తే కనుక పెద్దగా ఏమీ ఫైర్ వర్క్స్ లేదనుకోవచ్చు, బట్ ఓవరాల్గా పాజిటివ్ అనుకోవచ్చు. ఓ పక్క చూస్తే కనుక ఇంచుమించు ఒక 800 కంపెనీస్ దగ్గర నుంచి పాజిటివ్గా వచ్చింది 1600 కంపెనీస్లో. ఇంకొక 750 కంపెనీస్ మటుకు కొంచెం బిలో ఎస్టిమేషన్ రావడం. కానీ ఈ రిజల్ట్స్ అనేది పెద్ద మేజర్ ఈవెంట్గా మనకి ఈసారి రాలేదు. ఎందుకంటే మనకి అదర్ మేజర్ ఫ్యాక్టర్స్, అదర్ మేజర్ ఎకనామిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈ రిజల్ట్స్ మార్కెట్ మీద పెద్దగా అయితే ఇంపాక్ట్ చూపించలేదు. మనకి ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక మనకి టాప్ కంపెనీస్ సెక్టరల్గా చూస్తే కనుక నిన్న కూడా చూస్తే కనుక మనకి జేకే లక్ష్మి అని, యూనో మిండా దగ్గర నుంచి, అలాగే మనకి ఫినోలెక్స్ కేబుల్స్, ఇలాంటి సరిగమా ఇండస్ట్రీస్, వివిధ సెక్టార్లో ఉన్న టాప్ లీడర్స్ పాపులర్ కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చి అవన్నీ పాజిటివ్గానే రావడం చూసాం. అలాగే ఇవాళ రేపు కూడా చూస్తే కనుక కొన్ని మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు స్టేట్కి సంబంధించిన చూస్తే కనుక దివీస్ ల్యాబ్ ఉంది, అలాగే కళామందిర్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఆంధ్ర పెట్రో దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ అనేది మన ఎక్స్పెక్టేషన్స్ ఉంది. అలాగే అరవిందో ఫార్మా దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. అలాగే మనకి మిగతా కంపెనీస్ చూస్తే కనుక సన్ టీవీ లాంటి మిగతా కంపెనీస్ దగ్గర నుంచి, బజాజ్ హెల్త్ కేర్, వీటి కంపెనీస్ దగ్గర నుంచి కూడా మనకి ఇవాళ రేపు రిజల్ట్ ఉంది. కానీ రిజల్ట్ అయితే పెద్దగా మార్కెట్ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్, ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, ఇక స్టాక్ మార్కెట్ సూచీలు నిన్న సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ప్రకటించడం మార్కెట్ వర్గాల్లో ఉత్సాహం పెంచింది. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లలో మదుపరులు భారీగా కొనుగోళ్లు జరిపారు. దాంతో సెన్సెక్స్ 1,196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ట ముగింపును నమోదు చేసింది. ఇక ఈ జనవరి 29 తర్వాత ఒక రోజులో సూచీకి ఇది అతిపెద్ద లాభం. అంతేకాదు ఒక దశలో సెన్సెక్స్ 1,278.85 పాయింట్ల వరకు ఎగబాకి 75,499.91 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ విషయానికి వస్తే ఒక దశలో 395.8 పాయింట్లు పెరిగి 22,993.60 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్టాన్ని, చివరికి 369.85 పాయింట్ల లాభంతో 22,967.65 వద్ద ఆల్ టైమ్ రికార్డు ముగింపును నమోదు చేసింది. కొనుగోళ్ల జోరుతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.28 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయి 420.22 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది. సెన్సెక్స్ లోని 30 కంపెనీల్లో 27 లాభపడ్డాయి. ఎల్ఎన్టీ షేర్ 3.64% వృద్ధితో సూచి టాప్ గెయినర్ గా నిలిచింది. M&M, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి షేర్లు సైతం 3% పైగా పెరిగాయి.